ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఈ దినాన్ని దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారైనా ఆదరించుటకు శక్తిగల వారు మగున్నట్టు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించినావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకు పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు సాధకమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంతోమంది ఈ లోకంలో ఎంతోమంది నీ బిడ్డలు ఉన్నారు. ఆదరణ లేక, సమాధానం లేక ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో, దేవుని ఆత్మ కలిగి ఉంటామో, దేవుడు మనకి సంపూర్ణంగా ఆదరించే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించి ఓపికతో, నేను ఒకటి చెప్తున్నా, ప్రతి మనిషిలో ఓపిక ఉండాలి. అంటే ఈ ఓపిక మన మటుకు మనకు రాదు, కానీ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. అంటే ఆత్మ కలిగిన ఉన్నవారికి ఓపికతో ఉంటారు. ఓపిక ఒక మనిషిని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తుంది. ఓపిక లేక ఎంతోమంది జీవితాలని పాడు చేసుకుంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కుటుంబంలో ఓపిక లేదు, భార్య భర్తల్లో ఓపిక లేదు, ఒకరు అర్థం చేసుకునే ఓపిక లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ లోకాన్ని జయించాలంటే, ఈ లోకంలో అన్నిట్లోని అత్యధికమైన విజయాన్ని కలుగు చేయాలంటే ఒకటి చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మని మీరు పొందుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మీరు పొందుకుంటారో దేవుడు ఆదరిస్తాడు. ప్రతి సెకండ్లు కూడా మనం బలహీనమే, కానీ దేవుడు బలవంతుడు. మీ అప్పులతో ఉన్నారు, మీరు నానా సమస్యలతో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలే బాధలతో ఉన్నారు, ఎవరు నన్ను ఆదరించట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నారు. కానీ ఒక విషయం చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఆదరించే ఆత్మని మనకు అనుగ్రహించాడు. ఆదరిస్తాడు ప్రతి సెకండు, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా మనల్ని దేవుడు ఆదరిస్తూనే ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు 24 గంటలు దేవుడిలోనే ప్రార్థన చేస్తూనే ఉంటాం. 24 గంటలు ఆత్మలో
24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఓపిక సహనము కలిగి ఉంటారు. మీరు గమనించాలా, ఏదైనా ఎవరైనా మనల్ని తిట్టినా వెంటనే మనము రెస్పాండ్ అవ్వము. ఎందుకంటే దేవుడు అట్టి ఓపిక మనకి అనుగ్రహించాడు. అట్టి ఓపిక పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. నేను ఒకటే, శరీరముతో మనం పోరాడట్లేదు. మన పోరాటము ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండల దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఆకాశ మండల దురాత్మ శక్తులతో మనం పోరాడుచున్నాం. మనము బంధింపబడితే ఆ దుష్టుడు బంధింపబడతాడు. మనం విప్పబడితే మనం ప్రార్థన, ఆయన నామములు ప్రార్థన చేస్తే ఆకాశ మండల దురాత్మ శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నామంటే బంధింపబడతాయి. ప్రతి మనిషిలో దురాత్మ శక్తులు యేసు నామములో విడుదల కలుగునుగా కాక ఆ బిడ్డని విడిచి ఆ దురాత్మ శక్తులు విడుదల కలిగజేస్తాడు దేవుడు. అంత శక్తి, ఆ అధికారము మనకి అనుగ్రహించాడు. ఆ ఓర్పు, ఆ ఆదరణ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో ఆదరణ లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఎవరు నన్ను ఆదరిస్తున్నారు? నాకు ఎవరున్నారు? నా ఇంటి వారే నన్ను వెలివేశారు, నా సొంత వారే నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నాకు లేరు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టే దేవుడు యేసు ప్రభు. ప్రాణం పెట్టే దేవుడు నీతోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు అధైర్యపడద్దు. దేవుడు నిశ్చయముగా ఆదరిస్తాడు, ఓపికని కలిగజేస్తాడు. ఓపిక ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసము ఉన్నాడు లెక్క. ఓపిక లేదనుకో, ఆవేశంతో మనం ఏదైనా మాట్లాడామా? మనం గమనించాలా, దేవుని ఆత్మ కలిగిన వారు మాటలు ఎలాగుంటాయంటే, అక్కడ ఒక అనేకులకి సువాసనమైన, అంటే ఎవరిని కూడా ఒప్పించలేని మాటలు రావు. అందరికీ సమాధానంతోని మాటలు వస్తాయి. అందరికీ ఎవరిని కూడా బాధాకరమైన మాటలు రావు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు, యేసు ప్రభువు కనికరించాలి, మనల్ని ప్రేమించాడు, కనికరించాడు, దయగల మాటలు మాట్లాడాడు యేసయ్య. ఆ దయ మాటలు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు, ఆదరిస్తాను అన్నాడు. ఓపికని కలిగజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఒకటి చెప్తున్నా, మనము ఈ శరీరాన్ని జయించాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడే ఈ లోకాన్ని జయించే శక్తి, ఈ శరీరాన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఆ ఓపికని, దేవుని ఆదరణ మనకి 24 గంటలు ఇస్తాడు దేవుడు. మనం ఒంటరితనం కాదు, మన తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ నేను కాదు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము పరిశుద్ధాత్మలో వాక్యము చదివేటప్పుడు ప్రతి మాట కూడా దేవుడు ఆదరించే మాటలు మాట్లాడతాడు. ఈ వాక్యాన్ని ఆది యందు వాక్యమే ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడే ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమై యేసు క్రీస్తు మనకి ప్రత్యక్షమై ఆయన
ఆదరణగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యముతోని మనల్ని ఆదరించి బలపరిచి స్థిరపరిచి ఓపిక కలిగి దేవుని ఆత్మతోని నడుస్తున్నాం. ఆ ఓపిక దేవుని ఆత్మ మనకి అనుగ్రహించాడు. ప్రార్థన చేయాల. ప్రార్థన ప్రతి దినము ఇక్కడ దేవుని వాక్యం కార్యసాధకమై ఉన్నది. ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఎప్పుడైతే ఈ సాధన చేస్తాం, భక్తి సాధన అంటే దేవుని యందు భక్తి సాధన ఎప్పుడైతే ప్రతి దినము ఆత్మలో ప్రార్థన, ఆత్మలో దేవుని వాక్యం ఎప్పుడైతే ఈ సాధన చేస్తామో పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను ఓపికతో ఆ సాధకమై దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఓపిక అనేది అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యముతో మాట్లాడావు. ఆ ఓపిక నువ్వే మాకు దయచేతండి. ప్రభువా, నీకు విరోధంగా నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించయ్యా. నీకు ఆయాసకరమైనది నేను ఏదైనా నాలో ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నా హృదయపూర్వకంగా నా శత్రువులను క్షమిస్తున్నాను ప్రభువా. యేసయ్యా తండ్రి, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చి నువ్వు నన్ను ఆదరించి ఓపిక నాకు దయచేతండి. నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నన్ను నింపి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి సహాయం చేతండి. ప్రభువా, నీ బిడ్డలు ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభువా, ప్రతి హృదయాన్ని నీ ప్రభువా ఈ వాక్యాన్ని నిరంతరంగా ఫలించి తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి తండ్రి ఆదరించి ఓపికని అనుగ్రహించి నీ కృపతో నింపి తండ్రి ప్రతి బిడ్డని యూట్యూబ్ ద్వారా చేసిన ప్రతి బిడ్డని కూడా రక్షించి కుటుంబాన్ని శాంతి సమాధానం లేని కుటుంబాలని నెమ్మదిని శాంతి సమాధానం దయచేసి కుటుంబంలో తండ్రి అక్కర్లు ఏటున్నాయో అప్పులతో బాధలతో కష్టాలతో ఉన్నారు నీ బిడ్డల్ని ఒక్కసారి కనికరించి కృప చూపించి రక్షించి కాపాడి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభు ఈ ప్రార్థనలో పాల్గొన్నారో ఈ వాక్యం ఆలకించారో వాళ్ళందరి కుటుంబాల ప్రతి బిడ్డను కూడా నిశ్చయముగా తండ్రి దీవించి ఆశీర్వదించి యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నిన్ను సావాసం మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ కృపతో నింపునుగాక, నీ కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.